ఓకే. ఓకే. ఆహ్, స్టార్ట్ చేయండి. సరే. మరి ముందుగా విశ్వగురు అయిన, జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మపూర్వక నమస్కారములు. మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులకు మరి ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం జ్ఞానాన్ని పొందడం మనము అసలు ఈ గురువును పొందడం జన్మల పుణ్యఫలం ఉంటేనే విషయం. మరి మార్గాలకు వచ్చిన తర్వాతనే గురువు గారు ఏం చేశాడు చెప్పాడంటే మనకు 18 ఆదర్శ సూత్రాలలో 12వ ఇది మరి ప్రతి ఒక్కరు కూడా అసలు శిష్యులుగా ఉండకుండా మాస్టర్స్ గా మరి కావాలని గొప్ప అవకాశాన్ని ఇవ్వటం వల్లనే మరి ఈ రోజు నేను మీ ముందు ఉన్నానండి. అసలు నిజంగా ఆధ్యాత్మిక సొసైటీలు అంటే నాకున్న వరకు కూడా మరి నేను ఎంతో చూస్తున్నాను గాని శిష్యులుగానే ఉంటారు. ఎందుకంటే మనము ఈ ఒక్క జన్మలో మరి ఎన్ని సంవత్సరాలు మరి నేనొచ్చి 2016లో ఈ మార్గంలోనికి వచ్చానండి. మరి అప్పుడే పూర్ణ జ్ఞానం రావటం అన్నది మరి ఎందుకంటే ఇది మామూలుగా కాదండి. ఎంతో గొప్ప వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఇన్ని సంవత్సరాలైతే మనం ఇది సాధిస్తామని కాదు. ఎన్ని జన్మలైనా కూడా పట్టొచ్చు. మనం ఎందుకంటే తెలుసుకుంటున్నాం. మరి అర్థం చేసుకోవటం వేరు, తెలుసుకోవటం కూడా వేరింకా. తెలుసుకుంటున్నాం అంటే ఇప్పుడు నిజంగానండి అన్నీ కూడా మరి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతనే మరి అర్థం చేసుకుంటున్నామండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఈ చెవుల ద్వారా ఎన్నో విషయాలు వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ తెలిసినయన్నీ ఆచరించడం అన్నది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ఇప్పుడు అర్థమైతుంది. అది అర్థం అవ్వటం మనకి ఎప్పుడైతే అర్థమైతాయో, అర్థమైన దాన్ని ఆచరణలో పెడతాం. కానీ తెలిసినయన్నీ పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే తెలుసుకుంటాం అంతే. ఎప్పుడైతే మరి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో, మరి సారు ఏం చెప్తున్నాడో, గురువుగారు ఏం చెప్పిండో, అవి కొన్ని విషయాలు మాత్రమే అర్థమై ఆచరణలో పెట్టుకోవడే ఈ ఈ రోజు మరి సారు చెప్పిన త్రిరత్నాలు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జ సజ్జన సాంగత్యము. మరి ఇవి మనం చేస్తేనే మనం ముందుకు వచ్చామన్నది ఇక్కడ నా అనుభవపూర్వకంగా అర్థమైందండి. మరి ఇంత గొప్ప ఈరోజు అసలు ధ్యానమా చక్రము ఒకసారి మరి నిర్ణయించాడు 21వ తారీఖు నుంచి అంటే ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు మనం మెడిటేషన్ అవుతున్నాం అంటే ఎంత గొప్ప గురువు దొరికి మరి సార్‌కి అన్ని ముందే ఆళ్ళు ఎందుకంటే ఒక ఈ చెప్పాలంటే మనకు కృతయుగము, కృతయుగంలో దక్షిణామూర్తి గురువు, త్రేతాయుగంలో రాముడికి చెప్పాడు వశిష్ఠ వాళ్ళ గురువు, మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ వేదవ్యాసుల వారు భగవద్గీతను అందించారు సమస్త మానవాళికి. మరి అలాగనే కలియుగంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు మరి వచ్చి అప్పుడు జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగనే ఇప్పుడు సంధి యుగము. ఇప్పుడు చూడండి ఎందుకంటే కలియుగం అయిపోతుంది. ఆరంభమవుతుంది. మళ్ళీ సత్యయుగం రాబోయే టైంలో మరి ఇలాంటి గురువు మనకు వచ్చి పత్రిజీ గురువు ఇప్పుడు సంధి యుగంలో వచ్చి నాకు మామూలు సామాన్య కుటుంబంలో ఉండి కూడా అసలు బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందే అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి ఎన్ని వేల నమస్కారాలు పెట్టినా గాని నేను తక్కువే అనేది నా జీవితంలో నేను తెలుసుకున్నానండి. మరి నేను మరి నేను ఇంట్లో ఉండి మరి ఈరోజు సంసారంలో నిర్వాణం అని చెప్పడం ద్వారా మరి ఈ గురువు దొరకడం ద్వారా శ్వాస మీద ధ్యాస. అసలు కేవలం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉండి మరింట్లో మనం ఉండి ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా 24 గంటలు దీనికి ఏ నియమం లేకుండా అర్హత చెప్పటం వల్లనే మనకు మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చిందంటే ఎంత గొప్ప గురువు అన్నది మనకు అసలు ఎన్ని చెప్పుకున్నా కానీ ఇలాంటి పూర్వకాలంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలి అంటే శిష్యుడికి అర్హత.
అర్హత ఉంటేనే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించారనేది తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నీ. దీని ఎంత అంటే, అలాంటిది ఏ మానవుడికి గూడా సార్ ఇప్పుడు ఏ అర్హత అడిగిండు. ఏ అర్హత గూడా అసలు అడగకుండా ముక్కున్న ప్రతి మానవునికి ప్రపంచంలో అందరికీ గూడా మన ధ్యానం అన్నది కులానికి చెందదు, మతానికి ప్రమేయం లేదు, ప్రాంతానికి ప్రమేయం లేదు, దేనికి లేదు. అందుకే మనం అంటామండి ఇప్పుడు ఇలా మాస్టర్‌గా మరి సారు చెప్పటం వల్ల ఏ వస్తే ఏనే చెప్పు, నీకు బి వస్తే బినే చెప్పు. మనము అన్న స్వేచ్ఛ ఇవ్వటం వల్లనే మరి ఇలా ముందు ఉండి నా జీవితంలో గూడా మరి నేను ఈ మధ్య కాలంలో ధ్యానం జేస్తూ, స్వాధ్యాయం జేస్తూ మరి ధ్యాన ప్రచారం గూడా సార్‌కి చాలా ఇష్టం. కాబట్టి ఎన్నో మా మా ఇంట్లో గూడా మాది 45, 45 సూర్యాపేటలో పిరమిడ్ సార్‌గా మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చి ఎన్నో సార్లు ఆ పిరమిడ్ మొదలుపెట్టిన కానుంచి గూడా ఎన్నో సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళే మధ్యలో మాకు సూర్యాపేట ఉండటం వల్ల మాది హైవే రోడ్డుకు దగ్గరి. అసలు ఒక్కొక్క పిరమిడ్‌కి ఒక్కొక్క ప్రత్యేకత. గురువుగారి యొక్క ఆయన ప్రణాళిక అసలు నిజంగా ఎలా పెట్టినా గాని, మా మాది ఏందంటే హైవే మీద దగ్గర ఉంటది. ఎన్ని సార్లు వచ్చాడో, ఆ పిరమిడ్ కంప్లీట్ అయ్యే వరకు గూడా. పిరమిడ్ సార్ చేతనే మరి మ ఎందుకంటే పిరమిడ్ ఓపెన్ చేయటం జరిగింది. మరి అలాంటి పిరమిడ్‌లో మరి మేము ధ్యానం చేస్తున్నాము. ఎన్నో క్లాసులు. మరి నేను 10 నిమిషాలు గూడా ఫస్ట్ మాట్లాడలేకపోయేది. మరి ఒక ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతుంటే, మరి ఈరోజు నేను 3 రోజుల వర్క్‌షాప్ గూడా మరి చేయటం జరిగిందండి. ఈ మధ్యన మా సూర్యాపేటలో శివసాయి పిరమిడ్‌లో ఒక 3 సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ ఈ మరి 3 నెలలు 3 డేస్ వర్క్‌షాప్‌లు గూడా చేయటం జరిగింది. మళ్ళీ గూడా ఈ ఈ ఈ నాకు ఈ ధ్యాన మార్గంలో ఇంకా గూడా ముందు రావటానికి తటవర్తి విజయరాఘవరావు సార్ దంపతులు గూడా మా యొక్క పిరమిడ్ యానివర్సరీకి పిలిచాము. మరి అప్పటినుంచి గూడా సార్ గూడా అంటే ఆచార్య సాంగత్యము అన్నది ఫస్ట్‌లో నాకు అనేది అంటే పత్రిజీ లాంటి గురువు ఉండి బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మరి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ అంత పెద్ద గొప్ప గురువు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం అంటే మనకు ఎలా? అప్పుడు మరి నాకు అంటే ఈ చూడండి ఈ కరోనా రావటం గూడా చాలా మంచి అవకాశం అనిపించింది. జూములు రావటం, మరి అలా రోజు గూడా ఆచార్య సాంగత్యం. మరి ఈ మధ్య నేను కాలంలో రాఘవరావు సారు వాళ్ళది జ్ఞానం గూడా తీసుకుంటాను నేను జూమ్ ద్వారా. ఇంకా ముందుకు ఒక ఆధ్యాత్మికానికి నాకు ముందుకు రావటానికి వాళ్ళ మార్గంలో గూడా ఇంకా ముందుకు రావటం అనేది జరుగుతుంది. మరి అదివరకు నేను అర్ధగంట జెప్పేదాన్ని గంట ఒక వన్ డే వర్క్‌షాప్ మొదలు. మెల్లమెల్లగా తర్వాత ఇప్పుడు 3 డేస్ కూడా చేయగలిగేంత జ్ఞానాన్ని మరి రోజు ఆచార్య సాంగత్యము ఇవి ప్రతినిత్యం సారు ఇక్కడ పత్రిజీ గారు ఇదే చెప్తారు. ప్రాపంచిక జీవితంలో లేవగానే మనం సూర్యోదయాన్ని ఎలా మనం ఎందుకంటే ప్రతిరోజు గూడా మానవ జన్మ ఉన్నన్ని రోజులు గూడా మనం సూర్యోదయాన్ని జూసి ఎలా జీవిస్తున్నామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చామో, ఈ లేవగానే ఈ సత్యంలో జీవించడం అన్నది నేర్పించారు. అది గూడా మన భాగమైపోయింది మన జీవితంలో, మన రోజులో. ఈ శ్వాస ఉన్నంత సేపు గూడా మనకు ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ దేహానికి అయితే, మరి జ్ఞానాన్ని అందించిన ఈ బ్రహ్మర్షి గురువులు చూడండి. ఈ శరీరం అన్నది ఈ జన్మతో వచ్చేది మనకు రక్త సంబంధికులు గాని, ఏది గాని ఈ ఒక్క జన్మకే. కానీ సద్గురువు అందించిన జ్ఞానం మాత్రము ఎన్నో జన్మలకు భగవంతునితో బంధం. ఇది శాశ్వతమైనది. ఈ ఈ ఈ బంధాలన్నీ గూడా ఈ దేహం ఉన్నంత వరకే. అందుకే సారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, గాడ్స్ అసలు మై డియర్ గాడ్స్ అప్పుడు నాకు అర్థం కాలేదండి. ఈ ఈ ఈ మాటలు ఎక్కడ ఇనలేదు గదా! పుట్టినప్పటి నుంచి గూడా మనము ఇలా మాట్లాడే వాళ్ళని ఎవరిని జూడలే. సమాజంలో జూడలే, మరి ఇంట్లో కుటుంబంలో చూడలే, ఎక్కడ చూడలే. ఏంది అసలు మాస్టర్స్ అంటే ఏంది? ఫ్రెండ్స్ అంటే ఏంది? ఇట్లా ఏమీ అర్థం గాలే. మాకు తర్వాతనే అర్థమైంది. ఇది పైలోక భాష. ఈ ఈ ఇక్కడ ఈ ఈ దేహం ఉన్నంత సేపు సార్‌కేందంటే
అన్ని అసలు అంతా పైన మనకు పోయిన తర్వాత అక్కడ ఈ శరీరము వదిలిపెట్టిన తర్వాత మనం ఎవరము ఫస్ట్ సత్యమే, మన దేహం కాదు ఆత్మలము. మన ఆత్మైన మనము. దేహం వదిలిపెట్టిన తర్వాత మనం ఎవరమండి? అంతా ఫ్రెండ్స్వే. అత్త రూపము, భర్త రూపము, కొడుకు రూపము అన్నీ ఉన్నాయి మన కుటుంబంలో. ఇవన్నీ మనం వచ్చిన భూమండలం అనేది ఒక పెద్ద నాటక రంగం. అందులో మన అన్ని పాత్రలను మనం చేసుకున్నాం. మళ్ళీ ఈ పాత్ర అయిపోయిన తర్వాత మనం అందరం ఫ్రెండ్స్. అందుకే సార్ ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, మనం చూడండి ఈ జ్ఞానాన్ని అందించిండు అందరు మాస్టర్స్. అక్కడ ఉండేది పైలోకంలో ఏమంటారు? మాస్టర్సే అవుతారు. అందరం దైవాలం, సాక్షాత్తు దైవాలమైన మనము సత్యలోకం నుంచి విడిపడిన మనము ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా మనము మనకు పూర్ణాత్మ నిర్దేశించింది. నువ్వు కూడా మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి మనం పూర్ణ జ్ఞానాన్ని పొంది మనం కూడా మన యొక్క ఇక్కడే అండి నాకు ఆధ్యాత్మికత అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన లక్ష్యం ఏంటిది, మన గమ్యం ఏంటిది అన్నది మనము తెలుసుకొని, మనకి ఇక్కడ ఏమైందంటే దేహం ధరించగానే పైన ఉన్నది ఆత్మే ఒకటే. అప్పుడు భగవంతుడు సత్యంతో ఉంటున్నాం. ఎప్పుడైతే మన తల్లి గర్భంలోంచి వచ్చి భూమి మీదకి రాగానే మనకు దేహము మనసు రెండు వస్తాయి. అందుకే మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ మూడింటి కలయిక. మనకు మాయ అనేది అందుకే మర్చిపోతున్నాము మనం అన్నది ఇక్కడ మనసు అనేది మధ్యలో ఉంటుంది. అంటే మరి నాకు ఈరోజు మహిళా ధ్యానము అనగానే అసలు నిజంగా కూడా మాస్టర్స్ ఏది చెప్పాలో మరి మనకు లోపల ఏది ఉందో ఎప్పుడు కనిపిస్తుంది. పత్రిజీ గారు ధ్యాన మహిళా చక్రం అని పెట్టారు. ధ్యానం అంటే ఎన్ని కోణాలుగా కూడా సార్ ఎంత జ్ఞానం అందించిండు. ధ్యానం అంటే పార్వతీదేవి ప్లస్ సరస్వతీదేవి ప్లస్ లక్ష్మీదేవి మూడింటి కలయికే. ముగ్గురు అమ్మల గురించి మనం పొందడమే ధ్యానం. ఎలా చెప్పిండంటే అసలు ఈ ముగ్గురు అమ్మలతో కూడి ఉండటమే. ఫస్ట్ పార్వతీదేవి. పార్వతీదేవి అంటే ఆ విశ్వశక్తికి శక్తిని తీసుకోవటం. శివుడు శక్తి స్వరూపుడు. మరి ఆ శివుడి భార్య అయిన పార్వతీదేవి మనము ఆ శక్తి స్వరూపులం. పార్వతీదేవిగా లాగా మనము శక్తి స్వరూపులం కావాలి ఫస్ట్. ఎప్పుడైతే మనము అది అది ఎలా వస్తుంది? పార్వతీదేవి అంటేనే ప్రతీక. ఎట్లా వస్తుంది? నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తావో, అందరికీ తెలిసిన విషయాలే అండి. మళ్ళీ మళ్ళీ కాకపోతే మళ్ళీ మరణం చేసుకుంటున్నాము. మనకు ధ్యానం అంటే మరి పార్వతీదేవి ఎలా అవుతామంటే ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ఇప్పుడు ధ్యానం చేసాము ఇంతసేపు, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము కూర్చుంటామో ముందుగా మనం అందుకే శరీరాన్ని కట్టేస్తున్నాం. వేళ్ళల్లో వేలు పెట్టుకొని కాలు మీద కాలు క్రాస్ చేసుకొని, అంటే శరీరానికి పని చేయకుండా మనం వేళ్ళను కాళ్ళను అన్ని లాగేసాం. ఎప్పుడైనా ఇక్కడ ఏం జరుగుతుంది? మన ఇంద్రియాతీత స్థితికి పోతేనే, ఎప్పుడైతే ఆ భగవంతుడు అంటేనే శూన్యం. మరి ఆ శూన్యానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆ శరీరాన్ని కట్టేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంద్రియాలు అంటే రెండు రకాలు, బాహ్యేంద్రియాలు ప్లస్ అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు అంటే మళ్ళీ 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ 5 కర్మేంద్రియాలు. అయితే ఇవి మొదలు ఇంద్రియాలు మూసేస్తున్నాం మనం. తర్వాత అయినా మళ్ళీ ఏముంటది? అంతరేంద్రియమైన మనసు. చూడండి మనం ఎప్పుడైతే అన్ని శరీరం కట్టేసి కూర్చున్నామో అప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ అదే అంటాడు సార్, కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు. కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు. మరి ఇప్పుడు ఇక్కడ అంతరేంద్రియమైన మనసును మూయాలి. ఎలా? అందుకనే సార్ ఎలా చెప్పి మనకి సింపుల్ టెక్నీషియన్ గా ఫస్ట్ మనం కొత్త వాళ్ళకైనా ఎవరికైనా అందుకే మినిమం ఎవరి వయసు వాళ్ళు అని చెప్తుంటాము. మరి ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మరి అక్కడ శ్వాస మీద ధ్యాస అంటే మనం శ్వాసనే గమనిస్తూ
మనసు చేత శ్వాసను గమనించమని చెప్పడం జరిగింది. మొదట్లో నాకు ఇవన్నీ డౌట్లు వచ్చేదండి. ఏమనేది, మనం శ్వాస మీద ధ్యాస పెట్టండి, మనం కూర్చోండి అనేది. అంటే ఇక్కడ మనం ఏ రూపాన్ని వద్దు, ఏ నామాన్ని వద్దు, ఏ మంత్రము వద్దు, ఏది వద్దు. ఇక్కడ మనం చూడండి ఎవరైనా ఎందుకు ఫస్ట్ క్వెషన్స్ వస్తేనే ఆన్సర్స్ వస్తాయండి. మొదలు ఏమనుకునేది, అవును ఒకళ్ళకి నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం గదా! వాళ్ళకి సాయిబాబా నాకిష్టం గదా! ఒక జీసస్ క్రైస్టే గావచ్చు, ఇష్టం గావచ్చు. ఎవరైనా ఏ ఏ మతాన్ని లేదు మనకి ఏది దానికి మనం లేమని చెప్పిన. ఎవరికి ఏది ఇష్టం ఉంటే దాన్నేమన్నా రూపాన్ని మనం ఇలా మనసులో పెట్టుకొని మరి అనుకుంటే ఏమైద్ది? అట్లా క్వెషన్స్ వచ్చేది. అప్పుడు ఎవరిని అడిగితే అమ్మో! ఏమనుకుంటారోలే అనేది మళ్ళా అనిపిచ్చేది. మళ్ళీ ఇది మెల్లమెల్లగా మన స్వాధ్యాయం ద్వారా, గురువుల ద్వారా అప్పుడు తర్వాత అర్థమైంది. అసలు బ్రహ్మ. అసలు ఇక్కడే అర్థమైంది అసలు బ్రహ్మ అంటే ఎవరు? మనం పొందేది ఎవరిని? ఆ భగవంతుడు. అసలు భగవంతుడు ఎక్కడుంటాడు? అసలాయన ఎవరు? ఎలా ఉంటాడు? ఇయన్నీ అసలు దేవుడు లేనిది ఇంతమంది మనం ఎంతో మంది మన దేవుళ్ళున్నారు కోటి. మరి అసలు తేడా ఏంది? ఇవన్నిటికి అప్పుడు ఆన్సర్స్ తెలవదండి. మెల్లమెల్లగా నేను ఇయన్నిటికి గూడా నా అనుభవపూర్వకంగా మరి స్వాధ్యాయం ద్వారా గాని, ఇలా తెలుసుకోవటం జరిగింది. అసలు భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు పరబ్రహ్మే అన్న, ఆయనను ఏది అన్న ఆయన పేర్లు ఆయన ఒక్కడే. సమస్త ఈ సృష్టిని సృష్టించిన ఆయన ఒక్కడే. వీళ్ళందరూ వాళ్ళకంటే గూడా అంటే ఇప్పుడు ఏమనుకునేదంటే మనం అందరికంటే ఇంకా ముఖ్యం. దేవుళ్ళ కంటే ముఖ్యం అంటే ఏమనుకుంటాం మామూలుగా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నది చాలా మందికి మనకు అవగాహన వస్తది. ఓహో! ఎవరమ్మా మామూలు దేవుళ్ళ కంటే దేవుళ్ళంటే దేవుళ్ళు ఎవరని. అంటే నేను ఏ బ్రహ్మ? ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అంటే ఈ బ్రహ్మ అసలు నాకు తెలవదు. నాకు మొదట బ్రహ్మ అంటే మరి ఈ బ్రహ్మే ఏ బ్రహ్మ అన్నది గూడా. ఇప్పుడు ఇది బ్రహ్మనే చెప్పుకుంటాం. పరబ్రహ్మ అంటాం. ఆయన పరమాత్మ అంటాం. ఈ ఆదిశక్తి అనొచ్చు, పరాశక్తి అనొచ్చు. ఇప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేదు. భగవంతుడు అంటే. మనమే అనుకుంటాం ఇప్పుడు. అందుకే మహిళా ధ్యాన చక్రం వాళ్ళు ఎలా సారు ఎలా మొదలుపెట్టిండు, ఎలా చేస్తుండు. అవును శక్తి. అసలు మామూలుగా చెప్పాలంటే ఏంది భగవంతుడు ఒక చైతన్యం. అసలు ఈ అందరిలో ఉన్నది అదే చైతన్యం గదా! అదే చెప్పిండు గదా! వేదాలు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి. నేను భగవంతుడు. తత్వమసి. నేనేదై ఉన్నానో మీరదే అయ్యే ఉన్నారు. అంతా అదే అయ్యుంది. ఏదయింది? సామవేదం. అయామాత్మ బ్రహ్మ. సర్వం కల్పితం బ్రహ్మం. అంటే ఇవన్నీ గూడా అప్పట్లో జెప్తుంటే అసలు వేదాలలోని వాక్యాలు, ఉపనిషత్తులు చదివి సారు పుస్తకాలు చదవాలంటేనే అప్పుడు అనిపిచ్చేది. అసలు వేదాలల్లది, ఆ ఉపనిషత్తుల వాటిని అవన్నిటిని విడిచి మనకు ఒక చిన్న బుక్ రూపంలో గూడా మామూలు మానవాళికి కొంచెం అంటే సూత్ర రూపంలో సారు జ్ఞానాన్ని అర్థం జేసుకోవాలంటే ఎంత ధ్యానం జేయాలి. అప్పుడు మనం ధ్యానం చేస్తుంటేనే అర్థమైతది అన్నది నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఫస్ట్ ఏమైనా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇవన్నీ ఎన్నో వినేది. కానీ ఏమి వినడం కన్నా ఫస్టే తెలుసుకోవటం వేరు. అర్థం చేసుకోవటం వేరు. అంటే ఇక్కడ పార్వతీదేవి అంటే విశ్వశక్తిని ఆవాహనం చేసుకోవటం అంతే. ధ్యానంలో మరేం జరుగుతుంది? మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఇప్పుడు నీ అంతర్యేంద్రియమైన మనసు కాడికొచ్చాం. ఆ మనసును కళ్ళు మూసుకుంటే మనకు ఏమొస్తాయండి ఎవ్వరికైనా? ఆలోచనలొస్తాయి. అది సహజం. ఇంకేమైతది ఇన్ని రోజుల నుంచి మనం మామూలుగా ఉంటేనంట మనకేమైద్దంటే మన ఇంద్రియాలన్నీ మూసడం ఇంద్రియాల ద్వారా మనం కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటాము. ఆ మనసనేది ఎటో అప్పుడింక అంత ఉండదు. మనమే చూడండి రూమ్‌లో డోర్ పెట్టేసి అన్నీ పెట్టి చిన్న పిల్లవాడిని "అరే! బయటికి పోకురా" అంటే వాడికి ఆ డోర్ కాడికొచ్చి తీస్తావా అంటాడు. అంటే ప్రత్యేకంగా "నువ్వు పోకురా" అంటే పోతా అంటాడు. మామూలుగా వదిలిపెడితే ఎటో ఆ పిల్లవాడు దేని మీదనో దృష్టి పడతది. అలా మామూలుగా ఉంటాడు. అదే గనుక మరి నువ్వు అసలే డోర్ పెట్టి ఇప్పుడు పోకు పోకు అన్నావనుకో మనకింక ఎమ్మటే పోతా అంటాడు. అంటే ఇక్కడ నాకేంది అర్థమైందంటే మనసు కోతి లాంటిది. మనసు కోతిలాంటి మనసు మనం ఎప్పుడైతే అంతర్యేంద్రియమైన మనసును పోయటము అంటే, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో, అది మనకి ఎన్నో ఆలోచనలొస్తాయి. ఎక్కడికెక్కడికో పోతది. ఎక్కడికెక్కడికో పోయిన దాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం మనం ఆ శ్వాసనే గమనిస్తూ ఉంటే మెల్లమెల్లగా మనకు ఆలోచన రహిత స్థితి వచ్చి ధ్యానంలో
మరి అప్పుడు విశ్వశక్తి రావటం అన్నది జరుగుతుంది. అందరికి మనం చేస్తున్నాము. ఇది అందరూ కూడా తెలుసుకున్న విషయమే. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని వస్తుంటదో ఆ పార్వతీదేవిని సంపాదించుకుంటాం. నాడీ మండల శుద్ధి జరగటము, మరి ఆ విశ్వశక్తి వచ్చి మనకు నాడీ మండల శుద్ధి జరగటం అవుతది. ఎప్పుడైతే మనకు నాడీ మండలం శుద్ధి జరిగితే సౌండ్ ఆ నాడీ మండల శుద్ధి ద్వారానే మనకు విశ్వశక్తిని పొంది ఒక శక్తి స్వరూపుల్లాగా, ఒక పార్వతీ మాత లాగా మనము తయారు కావాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఏంది అంటే ఫస్ట్ మన శక్తి మనది చూడండి. ఉదాహరణకు ప్రాపంచిక జీవితం ఉందనుకోండి. మన దగ్గర డబ్బులు ఉంటేనే గదా! ఇప్పుడు ఎవరైనా మనను ఒక రూ. 10 ఎవరైనా అడిగిర్రనుకోండి. మన కాడ రూ. 100 ఉంటేనే ఓ 10 ఇవ్వగలుగుతాం. మన కాడనే ఫస్ట్ లేవు. డబ్బులు లేవు. మనం ఏమన్నా ఇయ్యమంటే ఏమిస్తాం? అంటే శక్తిని సంపాదించుకోవాలి. శక్తి మనం ఉంటేనే ఆ శక్తికి మనం ఎలా ఖర్చు పెట్టుకుంటాం. మనకి మొత్తం గూడా అంటే ఇక్కడ శక్తి అంటే, బలం అంటే మనకు తేడా అందరికీ తెలుసండి. ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి బలం. మనం ఆత్మలము అన్నది తెలవదప్పుడు. ఆత్మలము గాబట్టి మరి ఆత్మకు ఆత్మశక్తి. ఇక్కడ ఏంది ఈ శక్తి అనేది ధ్యానం ద్వారానే వస్తది. ఓన్లీ నిద్ర ద్వారా వస్తది. మరి సమస్త మానవాళిని గూడా మరి అదివరకు గూడా జీవించాం. ఎలా జీవించాము? మరి శక్తితోటే జీవిస్తున్నాం. ఆ పరమాత్మే. అక్కడ నిద్రలో పరమాత్మ సహాయం ఉంటుంది. మరి ధ్యానంలో మనకు మనం ఇచ్చుకున్న వరం ధ్యానం. ఎవరికి వాళ్ళం. అందుకే మన ప్రయత్నం ద్వారా మనం. అందుకే ఈ ధ్యాన శక్తి అదే ధన సంపాదన అయినా గాని తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు, పిల్లలు సంపాదించిన తల్లిదండ్రులకు అది కేవలం అది అనాలోచితంగా వస్తది. ఆళ్ళిచ్చినా ఇవ్వకపోయినా వారసులు ఎవరని అంటే ఆళ్ళ పిల్లలే. నువ్వేం సంపాదించకున్నా నీ ధనం నీ తల్లిదండ్రుల ద్వారా ఎంతైనా ఉండొచ్చు. కానీ ఈ శక్తి ఎవరికి వాళ్ళమే. సంపాదించుకోవాల్సిందే. ఈ జ్ఞానము, శక్తి ఎవరు కష్టపడి ఎవరి శ్రమ ద్వారా వాళ్ళమే. అంటే మరి ఈ పార్వతీదేవిని సంపాదించుకోవడం అంటే, ఎవరికి వాళ్ళం కృషి చేస్తేనే పార్వతీదేవిని సంపాదించుకోగలుగుతాం. మామూలుగా ధనలక్ష్మి ధనం అంటే, అది ఈ ప్రాపంచిక జీవితంలో నువ్వు తల్లిదండ్రులుగా ఉండటం వల్ల నువ్వు సంపాదించకుండా నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చేస్తది. తల్లిదండ్రులు ఏం సంపాదించకుండా పిల్లలకున్నా ఎవరైనా ఏమంటారు? పిల్లలు తల్లిదండ్రులకు ఇయ్యవలసిందే. అది సహాయం చేస్తూనే ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరి ఎవరికి వాళ్ళం ఈ ధ్యానం ద్వారా ఆ పార్వతీదేవిని పొందుతామన్నది ఇక్కడ అర్థమైందండి. మరి సార్ గూడా ఇలా చెప్పిండు. ఫస్ట్ పార్వతీదేవి ఇగ మనం ధ్యానం ద్వారానే ఆ విశ్వశక్తిని ఆవాహన చేసుకొని ఒక శక్తి స్వరూపంలాగా అయితాం. ఇకపోతే సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే చూడండి ఫస్ట్ చదువులు, కళలు, బుద్ధి, పరలోక జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అంటే ఇక్కడ 4 చెప్పడం జరిగిందండి. మన బ్రహ్మర్షి పత్రిజులు. సరస్వతీదేవి అంటే ఈ 4. ఫస్ట్ ఏంటిది? చదువులు. చదువులు అంటే చూడండి మనం ప్రాపంచిక జీవితంలో అందరం గూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు. మరి నేను ఒక ఇంటర్మీడియేట్ వరకే చదవటం జరిగిందండి. ఈ ఈ ధ్యానంలో ఏమైతుందంటే నేను చూస్తున్నా. నేను గూడా చాలా మందిని చూసిన. అప్పుడు ఏమి చదవకపోయినా ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆ పార్వతీదేవిని గనక మనం సంపాదించుకున్నట్టయితే, ఆ చదువు ఈజీగా వచ్చేస్తది. ఎంతో మందిని మామూలుగా అసలు కొంచెం కొంచెం చదివిన వాళ్ళు బాగా చదవటం చూశాను. ఇంకా ఇప్పుడు మామూలుగా చదివినోళ్ళము మనం ఒక భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాలు, ఒక వీర బ్రహ్మేంద్రం గారి గురువాణి, ఆదిశంకరాచార్యులు రాసిన భజగోవిందం. అంటే ఇప్పుడు నా జీవితంలోనే మరి నేను ఇంటర్మీడియేట్ చదివి మామూలు అంటే నేనేం పెద్ద ఉద్యోగం చేయలేదు. మామూలుగానే ఉన్నాను. అయినా ఇవన్నీ నాకెలా సాధ్యము అంటే పత్రి సార్ చెప్పిన స్వాధ్యాయంలో ఎప్పుడైతే ధ్యానాన్ని మొదలుపెట్టానో, ఒక 3 అంటే నా జీవితంలో నాకొక 3 సంవత్సరాలకు నేను భగవద్గీత పరిచయం. అంటే మొదలు కొంచెం కొంచెం చదివేది అర్థం కాలేదు. ఒక మూడో సంవత్సరం వచ్చిన తర్వాత ఫస్ట్ 700 శ్లోకాలు నేను చదవటం జరిగిందండి భగవద్గీత. అందులో కొన్ని శ్లోకాలు నన్ను పత్రిజీ గారికి ఏవి అయితే మనకు పీఎంసీ ఛానెల్‌లో అట్లా చూసేది కాబట్టి ఏది ఇష్టము సారుకు అన్నది దాన్ని గమనించుకుంటూ శ్లోకాలు నేను ఒక 50, 60 శ్లోకాలు గూడా నేను నోటికి అలా చదవడం గూడా నేర్చుకున్నానండి. అంటే చదువులు అంటే ఇప్పుడు నేను ఉదాహరణ నా జీవితమే చెప్తున్నాను. అలా అప్పుడు ప్రాపంచిక చదువొచ్చు. మరి ఇంట్లో సంసారంలోనే ఉన్నాను. ఇగ నాకు చదువులంటే ఏం చదవది ఓన్లీ పేపర్ పట్టుకుంటే ఆరోగ్యం గురించే. నాకు నిజంగా చెప్పాలంటే నా జన్మ ప్రణాళికలో మరి ఏదో నిస్సహాయత. చదివి జాబ్ చేయలేకపోతిని. చెప్పాలంటే నేను ప్రాపంచిక జీవితంలో పద్యాలు అయన్నీ తెలుగు
మామూలుగానే ఎవరేజ్‌గా మంచి మొత్తం డల్‌గా లేదు, మొత్తం లేదండి. మంచిగానే చదివేది. సార్ల ద్వారా మంచిగానే అనిపించుకునేది. ఆగిపోయింది. ఎప్పుడైతే నేను ఇందులోకొచ్చానో నాకు నాకు ఎమ్మటేనండి ఒక ధ్యాన జగత్తు బుక్కు ఫస్ట్ మనం చదివినప్పుడు నేనసలు ఆ ధ్యాన జగత్ బుక్ మొదలుపెట్టి కంప్లీట్ ఒక్క పేజీ గూడా ఆ లోపల ఎన్ని రోజుల నుంచి అసలు నిజంగా ఫస్ట్ ఆకలి అంటే ఈ శరీరానికి ఆకలే అర్థమైంది. ఎవరైనా అన్నం తింటుంటే బాగా ఆకలి ఉన్న వ్యక్తి తింటే ఏమంటావు? అబ్బా! ఎంత ఆకలితోటి ఉన్నాడురా అని అంటావు. అది నాకు తర్వాత అర్థమైంది. ఓహో! ధ్యానం అనే ఆకలి గూడా ఎంత ఉంటదా? 7 అసలు ఏమైనా కనిపించే దేహమే ఈ స్థూల దేహమే అనుకుంటున్నాం. అమ్మో! ఎన్ని ఎన్ని దేహాలు ఉన్నాయి. 7 శరీరాలు. ఆ జ్ఞానము అన్న ఏంది మనకు ఇక్కడ విజ్ఞానమే కోశం. ఏం గావాలంటుంది. అసలు ఆ బుక్ చదువుతుంటే ఎంత గూడా అసలు వదిలిపెట్టబుద్ధి గాట్లే. ఎంత పని ఇంట్లో ఉండని అసలు బుక్ కంప్లీట్ అయింది. అబ్బా! ఎంత ఏంది ఇది ఏదో ఎక్కడికో పోతున్నా. నాకెప్పుడైతే నేను ప్రతీదీ ఫస్ట్‌లో చదివింది సార్ ఇచ్చిన ధ్యాన జగత్ బుక్సేనండి. వేరే బుక్స్ మనం ముందు ఏం చదవాలో అర్థం కాలేదు. తోటి విద్య అడుగుతుంటే మెల్లమెల్లగా తర్వాత చదవటం జరిగింది. సార్ చెప్పిన ఆధ్యాత్మిక అసలు చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పాలనుకున్న ఈరోజు నేను మామూలుగా టాపిక్. ఇలా ధ్యానమాచకులు అనంగానే నాకిలా వచ్చేసింది. అయితే అలా చదవటం ద్వారా మన చదువులు అన్నది చూడండి ఆధ్యాత్మిక చదువులు ఇది పరావిద్య. భగవంతునికి సంబంధించే విద్య. ఇది నేర్చుకుంటున్నాం. అందుకే వేమన అంటాడు. చదువులు చదవనేల సన్యాసి కానేల. శన్యతమ్ములు చిక్కి చావనేల. చావు పుట్టుక లేని చదువేల చదువవు. విశ్వదాభిరామ వినురవేమ. ఆహా! నాకీ పత్రిజీ సార్ చెప్తుంటే అసలు ఏంది నేను మొదలనుకునేది ఏంది? ఆధ్యాత్మికత అంటే ఏంది సారు వేమన పద్యాలు చెప్తుండేది? ఫస్ట్ అసలు నాకు అనిపించేది ఇయన్నీ భజగోవిందం అన్నీ మొదలు కొత్తగా చదవనప్పుడు ఏంది ధ్యానం అంటే సార్ ఇయన్నీ ఏదో చెప్పుకుంటూ పోతున్నానే. అప్పుడు తర్వాత నాకు అర్థమైందండి. అసలు యోగులంతా వేమనెవరు యోగి. యోగి అయిన తర్వాత ఆయన నోటి గుంట వచ్చిన శ్లోకాలు అదే ప్రాపంచిక జీవితంలో నేను చదివినప్పుడు నాకు అర్థం కాలే. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. ఎవరా పుణ్య పురుషులు? నేనేమనుకునేదంటే మంచి వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నోళ్ళే పుణ్య పురుషులు అని అప్పుడు అర్థమైందండి. మరి ఆ చదువుకున్న బీఈడీ అయిపోయినా గాని మరి ఈ కళ్ళు మూసుకొని ఈ లోపలికి నుంచి వచ్చే విద్య మనకు ఎలా వస్తది? అది కరెక్టు చెప్పలేము. ఎప్పుడైతే మనం యోగివైతామో, ఆ యోగి లోపటి నుంచి వచ్చేటియన్నీ గూడా ఇలాంటి విద్య. అందుకే ఏ చదువులు చదవాలి నాయనా నువ్వు చావు పుట్టుక లేని చదువు చదువు. అసలు మనం మోక్షం పొందాలంటే, భగవంతుడిని చేరాలంటే ఈ చదువులు చదవంటుండు. అంటే ఫస్ట్ ఆ చదువులు ఉంటాయి. అందుకే 2 ఉంటాయి. ఆ చదువుల నుంచి మనకిప్పుడు ఇందులోకొచ్చాం కాబట్టి ఈ సరస్వతి మాత. ఆ సరస్వతి పుత్రునిగా అంటాడు సారు. అబ్బా! సరస్వతి పుత్రునివి అంటే ఏంటి? అన్నది ఈ మనము పుట్టామా, పెరిగామా, ఒక చిన్న పిల్లవాడు ఎలా పెద్దవాడయినంక మనం ఎలా పోతామో, ఈ ఆత్మ పరిణామ క్రమంలో గూడా మనము ఎన్నో అందుకే 300 జన్మలయితేనే మనం ఈ మార్గంలోకొచ్చామని ఎన్నో సార్లు సార్ చెప్పడం జరిగింది. ఈ చదువులు చదవాలిప్పుడిగ. ఈ చదువులు చదివి మనము పూర్ణ జ్ఞానాన్ని పొందుతాము. సరస్వతీ పుత్రులమైనప్పుడే అన్నది చదువులు. ఇప్పుడు రెండోది స్వాధ్యాయం చెప్పి మనం ఎంతో మంది వాళ్ళు చెప్పినది చదువుతున్నామండి. ఇంకపోతే కళలు. కళలు అంటే ఒక అసలు చూడండి 64 కళలు. మరి ఇంట్లో కూర్చొని మన సంసారంలో ఇగ నా జీవితం అంటే ఏమీ లేదు. ఏదో వండుకోవటం, తినటం, పిల్లలుగా పెట్టటం. ఆహా! మరి జాబ్ చేసినోళ్ళైతే కొంచెం అలా అక్కడ బయటికెళ్ళడం స్త్రీలు. అలా ఉంటది. మరి ఇగ నేను జాబ్ చేయనోళ్ళమైతే ఇంట్లో కూర్చొని ఏమొస్తాయి? అన్ని పనికిమాలిన విషయాలు, ముచ్చట్లు, టీవీ సీరియల్లు. నా జీవితంలో గూడా అంతే. ఇగ ఏం పని లేకపోతే ఆ సీరియల్ చూస్తూ ఏదో జీవితం నా జీవితం ఇలా ఎందుకుంది? నా జీవితం ఆళ్ళ జీవితం అలా ఎందుకుంది? నేనసలు ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనే మొదలు క్వెషన్స్. అప్పుడన్నీ క్వెషన్సే ఉండేది. ఏంది భగవంతుడు అందరిని ఒకలాగా చూసుడేంది? ఒకళ్ళు ఇలా ఉండ్రు, ఒకళ్ళు అలా ఉండ్రు. పిల్లికి భిక్ష వేయకుండా వాళ్ళకేంది భగవంతుడేంది ఆళ్ళకేంది అట్లా కోట్లిస్తుండు. కనీసం మనం సహాయం చేద్దామంటే ఏంది భగవంతుడేంది మనకెందుకియ్యడు? ఏమి ఇచ్చేటోళ్ళకి ఇయ్యడేంది? అసలు ఎన్నో డౌట్‌లు. అయన్నీ గూడా ఇందులోకొచ్చినంక ఇప్పుడు ఆన్సర్స్ దొరికినాయి. ఆహా! మన మన గమ్యం ఏంది? లక్ష్యం ఏంది? ఇప్పుడు మనకు అర్థమైంది. అసలు ఏం తినాలి? ఎలా మాట్లాడాలి? అన్నీ తెలుసుకోవటమే వెరసి ఆధ్యాత్మికత అన్నది. అసలు అవి ఏవి చెప్పలే. అసలు ముందు శాకాహారిగా మారినాం. నిజం మేము గూడా రెడ్డి కుటుంబంలో పుట్టి మరి ఎవరు చెప్పలే. ఈ ఆహారం మన ఆహారం శాకాహారం అని ఇది గాదు. అధర్మం అని చెప్పినోళ్ళు ఎవ్వరు లేరు. ఎప్పుడైతే ఈ మార్గంలో ఫస్టే ఓహో! అదే వద్దు శాకాహారిగా ఎమ్మటే మారామండి. మరి ఇట్లా స్వాధ్యాయం చేస్తున్నారు. చదువుల తర్వాత కళలు. ఆ కళలు గూడా ఎన్నో ఎవరికిష్టం ఉన్నాయి అన్ని 64 కళలున్నాయి.
అసలు 64 కళలో మొట్టమొదటి ధ్యానం కళ. ధ్యానం అనేది నేర్చుకుంటే అన్నిట్లలో మనం ఎవరు పొందొచ్చండి. అంటే నాకిక్కడ పద్యాలు, శ్లోకాలు ఫస్ట్‌లో నాకేమనిపిస్తదంటే ఒక కళలాగా. ఇష్టం వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు. భగవద్గీత శ్లోకాలు చూడంగానే చూడండి. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధికః. కర్మి బచ్చాదికో యోగి, తస్మాత్ యోగీ భవ అర్జున. అసలిగ ఈ భగవద్గీత మొదలుపెట్టిన తర్వాత ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందరికంటే ఎవరు గొప్పవాడయ్యా అంటే, చూడండి తపస్సి శరీరాన్ని తప్పింపజేసుకొని నువ్వెన్ని రోజులు నువ్వేం జేసినా అతని కంటే గూడా తాపసి కంటే యోగే గొప్పవాడు. అందుకే అనుకున్నాం గదా! మనం ఇదొక శరీరం గాదు. శరీరం తర్వాత మనసు తర్వాత మన బుద్ధి తర్వాత మనం పోయేది ఆత్మ తర్వాత పోతేనే మనం అప్పుడు ఆ పరమాత్మను చేర్చుకుంటాం. మరి అది గొప్పవాడు. మరి జ్ఞాని, జ్ఞాని అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే శాస్త్రాలు మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము. మరి పండితుడు అంటే మణిపూరక చక్రం వరకే ఉంటాం పండితుడు. ఎందుకంటే అనర్గళంగా చెప్తాడు పాండిత్యం. ఇక్కడ బయట ప్రపంచంలో చూస్తే గూడా చూడండి ప్రసంగాలిస్తే అసలు వింటారు. అక్కడ ఏం జరుగుతుంది వినటమే, తెలుసుకోవటమే. ఆహా! ఎంజాయ్ చేస్తాము ఆ గంటలు గంటలు. ఇంటికొచ్చామంటే మళ్ళీ మనం ఏమి ఉండదు. కళ్ళు మూయడం అనేది చెప్పడం అనేది ఒక ఇదే ఈ గురువు సత్యం తెలిసిన సద్గురువు మాత్రమే చెప్పగలడండి. మనకేం చెప్తున్నాడు? కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రంథాలు చదివి మనం అక్కడ బాగుంది. ఒక దూరమైన మంచి పావుడు పండుంది. ఆహా! చూస్తే ఎంత బాగుంది, ఎంత బాగుందని అంటావు. కానీ నువ్వు అందులో ఒక ముక్క తింటేనే గదా! నీకు ఎలా ఆస్వాదిస్తావు. చూస్తున్నావు బాగుంది అంతే. మరి ఎన్ని గ్రంథాలు చదివినా భగవద్గీత గూడా అంతే. ఓకే. నేనప్పుడు అనిపించేది. భగవద్గీత చదివినప్పుడు ఆహా! శ్లోకాలన్నీ ఇంకా చదువుదాం అనిపించింది నాకు. ఒకరోజు సారు చెప్పటం విన్నా. "నువ్వు 100 గాదు 700 శ్లోకాలు నువ్వు మొత్తం కంఠస్థం చేసినా నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చేయకపోతే నో" అన్నాడు. వేస్ట్ అన్నాడు. వామ్మో! అంటే నాకప్పుడు అర్థమైంది. ఓన్లీ చదవటం ఒకటి చేస్తుండే కాదు. ధ్యానంలో పరాకాష్ట కూడా మరి అది కూడా 2 బ్యాలెన్సింగ్ కూడా. ఎప్పుడైతే నువ్వు స్వాధ్యాయం చేయగలుగుతావో, నువ్వు ధ్యానం చేయగలుగుతావో, నువ్వు సజ్జన సాంగత్యం ఈజీగా చేయగలుగుతావు. మన అనుభవం ధ్యానం ద్వారా అనుభవం ఉంటది. నీకు జ్ఞానం ద్వారా పట్టు దొరుకుతది. అప్పుడు మనం ఎవరి స్థాయిలో వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఎవరు తక్కువ గాదు, ఒకరు ఎక్కువ గాదండి. ఎందుకంటే ఇందులో గూడా ప్రాపంచిక జీవితంలోనే అన్నీ అనుకోనొచ్చి మళ్ళీ ఇందులో మళ్ళీ అదే వస్తది. ఎవరి స్థాయిలో, ఎవరి అనుభవం ప్రతి ఒక్కరికి గొప్పవాళ్ళమే. అందరం దైవపుత్రులమే. ఇది నా అనుభవం నాది. ఎవరి ఎవరి ఏం మనం ఈ జీవితంలో ఏం నేర్చుకున్నాము. కర్మ సిద్ధాంతం అంటే నాకు అనర్గళంగా నేను నా జీవితమే నేర్పింది ఆ పాఠం. అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎవరికి ఎదుటి వాళ్ళకి ఎవరికో అయితాం ఆకర్షితులు. ఎవరో ఉంటారు. మనది ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే అని చెప్పిండు గురువండి. అందులో నిజంగా గూడా నేను అందులో నా తన్మయత్వం అయిపోతుంది నిజంగా. ఒక నేర్పించడం గూడా ఒక చిన్న పిల్లవాళ్ళకు అన్నం తినిపిస్తే ఒక తల్లి ఎంత ఆనందంగా ఉంటదో, అలా చెప్పిండు ధ్యాన ప్రచారం మనం చెప్పడం గూడా. అంత ఆనందం. ఫీల్ అయితున్నాం. ఇప్పుడైతే చూడండి మరి ఈ స్వాధ్యాయం ద్వారా కళలు ఇంతమంది భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు నా నడుమని సార్ ఏంది భగవద్గీత శ్లోకాలు? సారే అంటాడు. ఒక వేదవ్యాసులు రాసిండంటే అసలు ఒక యోగి అసలు అసలది అది అది అర్థం కావాలంటేనే మనం కొంచెమన్నా మన నిమిత్తం ధ్యానం చేస్తేనే అర్థమైద్ది అని చెప్పిండు. ఒక యోగీశ్వరుడు రాసింది ఇంకొక యోగీశ్వరుడికే అర్థమైద్ది అన్నాడండి. అసలు నిజంగానే ఇంట్లో భగవద్గీత ఉంది మాకెప్పటినుంచో గూడా ఉన్నది. అది తెలిసినా గాని ఏదో ఒక పేజ్ చూసిన ఇందులోకొచ్చినాక గూడా నేను భగవద్గీత అంటాడు సారైనా వచ్చిన మాస్టర్స్ అందరూ గూడా. ఈ భగవద్గీత ఏదో చూస్తే బాగుంటది గదా! అని చూశాను. చూసేటప్పుడు 2, 3 పేజీలు మొదట్లో ఏందో అర్థం కాలేదు. అది మనం ఎందుకంటే అది చదివితే ఏదో ఏందో అంటారు పాండవులంటారు, ఇదంటారు అది అర్థం కాలే. తర్వాత ధ్యానం చేస్తూ మొదలుపెట్టిన తర్వాత అర్జునుడి విషాద యోగము చదివినప్పుడు కొంచెం మామూలుగా విషాదం కాబట్టి అందులో అదో అనిపించింది. ఇక రెండో అధ్యాయం మొదలుపెడుతుంటే ఆహా! ఇదా అసలు భగవద్గీత అంటే అని. అంటే మొదలు చదువుకుంటూ పోతే ఒక ఆనందంగా ఫీల్ అయ్యాను. అందులోని శ్లోకాలను తెలుసుకుంటే ఇప్పుడు యోగి గొప్పతనం ఎలా చెప్పిండు? కర్మి బచ్చాదికో యోగి. ఎన్ని కర్మలైనా గూడా నువ్వు యాగాలు జేసినా గాని, హోమాలు జేసినా గాని, ఎన్ని దాన ధర్మాలు జేసిన వానికంటే గూడా, ఏ కర్మ జేసిన వానికంటే గూడా ఒక యోగి గొప్పవాడు. అంటే చూడండి మరి అంత గొప్పది. అందరికంటే ఆ పరబ్రహ్మ గొప్పవాడు. అసలు ఈ సృష్టిని సృష్టించిన ఆయన. ఆయనను చేర్చే మార్గం ఈ సాధన. మరి ఆయన గురించి తెలుసుకునే విద్య. మరది ఎంత గొప్పదండి. నువ్వు ఎన్ని యాగయామాలు ఎన్ని జేసినా ఏమి అంటుండు. చిట్ట చివరికి అందరం అది పొందవలసిందే. కాబట్టి నువ్వు కర్మలు నిత్య సంధ్యావందనం అని మనం ఏమనుకుంటాం ప్రాపంచిక జీవితంలో అదే గొప్ప అనుకుంటాం.
అసలు ఆధ్యాత్మికత అంటే ఆహా విగ్రహారాధన చేసి నువ్వు నిత్య సంధ్యావందనాలు చేసుకొని ఆ బ్రాహ్మణులను వాళ్ళంగిన వాళ్ళు చూస్తే అబ్బా వీళ్ళు ఎంత పూజారు రా అనుకున్నాడు. అసలు నిజమైన బ్రాహ్మణుడు ఎవరో తెలవలేదని. ఇది పండితుడెవడు, బ్రాహ్మణుడెవడు. ఇప్పుడు చూడండి సామాన్య మానవుడిగా ఉండి కూడా విశ్వదాభిరామ వినురవేమ ఏమీ లేదు. సింపుల్‌గా ఒక వేష అయిన సామాన్య మానవులుగా ఉండు మనము స్త్రీగా ఉండి ఆ అభిరాముడు లాంటి ఆధ్యాత్మికత యోగం చెప్పేసిండు సారు. నా జీవితంలో నేననుకున్నా నేను సామాన్య స్త్రీలాగానే ఉన్నా. ఏం మనం మొహాన బోర్డేసుకొని పోతలే ఎక్కడికి పోయినా. నేనేదో ఆధ్యాత్మికని. మనకేం ప్రత్యేక వేషధారణ చెప్పలే. 18 ఆషాఢ సూత్రాల్లో. అసలు మనం ఆళ్ళలో కలిసిపోతున్నాం. మనం ఎవరం మన మన యొక్క ఏజ్ మనం ఎవరం. మళ్ళా మన జ్ఞానాన్ని మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. ఎక్కడ ఎవరు చెప్తే ఎవరు దీన్ని స్వీకరిస్తార్రా అని మన లోపట తపన. అసలు సింపుల్‌గా చెప్తున్నాం. అంటే ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించింది ఈ కళల ద్వారా. ఇప్పుడు ఇవాళ భగవద్గీత శ్లోకాన్ని మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. మనం ఒక శ్లోకం చెప్పి మనం అర్థం. ఇక్కడ నేను చెప్తలేను. వాళ్ళు చూడండి మనం ఎలా ఉన్నామో సారు. మన గురువు అంటే బ్రహ్మర్షి పితామహులు మనకు పరిచయం. మనం పోయిన కాడ వాళ్ళందరికీ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం కాకపోతే ఆ గురువు ఎవరో తెలవదు. ఇక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తాం. ఆహా! శ్రీకృష్ణ భగవానుడు అంటే సమస్త మానవాళికి ఎప్పుడో చెప్పింది ఆ భగవద్గీత. అది ఎవ్వరు దాన్ని ఏది గూడా అనలేరండి. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పి భావం చెప్పామనుకోండి. అమ్మా! ఇది నేను గాదు నాయన. ఒక ఆయన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆహా! దాన్ని ఎంత చక్కగా వింటున్నారండి. అంత మరి ఇక్కడ కళ ద్వారా చెప్తున్నాం. మామూలుగా చెప్పొచ్చు. మనం ఒక మంచిగా ఒక భగవద్గీత శ్లోకాన్ని తీసుకున్న, ఒక భజగోవిందం తీసుకున్న, అసలు ఒక వీర బ్రహ్మేంద్రం గారి శ్లోకం తీసుకున్న, ఆహా! జీవకోటి శ్రేయమ్ముదరచడి పారమార్థికునకు పట్టుదరకు పరుల హింసల పెట్టి పరమయాతనల పొందు కాళికాంబ హంస కాళికాంబ. ఆహా! మనం చెప్పాలంటే ఈ ఈ మనం ఈజీగా మరి బంద్ చేయరా ఆహారం, శాకాహారం తినరా అంటే కోపమొస్తది సామాన్యంగా చెప్తే. ఆహా! వీరబ్రహ్మేంద్ర గారు కాలజ్ఞానం రాసిండు. మరేం కాదురా నాయనా! ఆయనయన్నీ జరుగుతున్నాయి. ఏం చెప్పిండో అది జరుగుతున్నదనేది సామాన్య మానవులకు అందరికీ తెలుసు. ఆ వీరబ్రహ్మేంద్ర వారు ఏం చెప్తుండు? జీవకోటి శ్రేయమ్ము దలచెడి పారమార్థికులకు పట్టు దొరకు. మనం ఎన్నో పూజలు, ఎన్నో ఏవో చేస్తున్నావు భగవంతుడని. అసలు నువ్వు ఏ జీవిని అసలు మనతో పాటున్న 84,00,000 జీవులు మానవ జన్మ ఎంత గొప్పది. మానవ జన్మ వచ్చిన తర్వాత మన తోటి ప్రాణులను మనం ఎందుకు హింస పెడుతున్నాం? అసలు నువ్వు ఏ జీవిని హింస పెట్టకుంటే నువ్వు జీవకోటి శ్రేయంబు. ఇక్కడ ఏమీ లేదండి. అందరి శ్రేయస్సు అదే చెప్పారు కదా సార్. కర్మ సిద్ధాంతం అర్థం చెప్పినట్టు వాళ్ళకి చెప్తున్నాం. ఏ జీవిని మనం హింస పెట్టకుండా నువ్వు అన్ని జీవులను గనక నువ్వు మంచిగా చూస్తే నీకు భగవంతుడి గురించి నీకేంది పట్టు దొరకదు. ఈజీ నీకు అసలు నువ్వు ఎవరిని ఏ ప్రాణిని నువ్వు ఏం చేయకుండా అందరి శ్రేయస్సు కోరితే మనకు భగవంతుని గురించి పట్టు ఈజీగా దొరుకుతది. నువ్వు గనక మనం హింస పెడితే నువ్వు పాపం అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఒకళ్ళ హింస పెడితే మనం హింస పొందుతాం. నువ్వు ఏదిస్తే అదే. అందుకే పరుల హింసలో కొడితే నువ్వు పరమయాతన తప్పవు. ఇప్పుడొచ్చిన దానికి ఇక్కడ కష్టాలన్నీ ఎక్కడ చెప్పినా సత్యం అన్నది చూడండి ఎవ్వరు చెప్పిన సత్యమే. అక్కడ వీరబ్రహ్మేంద్ర గారిని చూపినా అంతేనండి. మనకున్న జన్మకొచ్చిన ఈ దుఃఖం ఏంది? కష్టాలేంది? నష్టాలేంది? అనారోగ్యం ఏంది? ఎలా వచ్చాయి? ఓహో! మనం ఎన్నో జీవులను తిని, మనం చేసిన పాపానికే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నది చక్కటి ఉదాహరణ ద్వారా ఏది పట్టుకున్నా, ఒక్కటి పట్టుకున్నా అన్నీ అర్థమైతాయండి. మనం చేసిన పాపాలకే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఆ పాపం అనేది లేకపోతే అన్ని శ్రేయస్సు కొడితే మన శ్రేయస్సు మనం బాగానే ఉంటాం. కాబట్టి వీరబ్రహ్మేంద్రం గారు ఏం చెప్పిండు? ఆ కాళికాంబ ఎవరు ఆ కాళికాంబ? 2 చేతులు తలకాయలు ధరించిన అదా? మనం అనుకుంటాం. కాదు. ఆత్మ. కాళిక అంటే ఆత్మ. అంబ అంటే శక్తి. ఆత్మశక్తి. కాళికాంబ హంస కాళికాంబ. హంస శ్వాస. ఆహా! శ్వాస మనం ఇప్పుడే చెప్పుకున్నాం పార్వతీదేవని. ఎవ్వరు చెప్పినా అది సత్యమండి. ఆ యొక్క మనం ఎప్పుడైతే శ్వాసనే గమనిస్తున్నాం మనలో ఉన్న మన శ్వాసను గమనించలే ఇన్ని రోజుల నుంచి. మనం ఎప్పుడైతే ఆ శ్వాసను గమనిస్తామో అనే చెప్పిండు. ఆయన కాళికాంబ హంస కాళికాంబ అని ఎందుకు పెట్టుకుండు? ఆ యొక్క శ్వాస శక్తి, ఆ శక్తితోటి అంతా ఉన్నది ఇందులో అని అసలు చూడండి. అంటే మనకు వారధి. మనకు శ్వాస అనేది తల్లి గర్భంలో నుంచి బయట నుంచి రాగానే మరి అందుకే మనసుకు, శ్వాసకు సంబంధం ఏంటిదా అంటే మనకు ప్రతి ఒక్కళ్ళం ఈజీగా ఇట్లా చెప్తున్నామండి. ఆ శ్వాసనే పట్టుకుంటే మనం విశ్వానికి కనెక్ట్. కాబట్టి ఇక్కడ కళల ద్వారా కళలు అన్నది మనం ఒక అసలు మన దగ్గర ఫస్ట్ ఏ కళ ఉందో ఫస్ట్ అది గుర్తించుకోవాలండి. ప్రతి వాళ్ళలో ఉంటాయి. అంటే ఇక్కడ ఎంతసేపు గూడా మనను పక్కోనితోటే పోయినాం ప్రాపంచిక జీవితంలో.
పక్కోడు ఏం చేస్తుండో, ఆ పక్కోడికి ఏముంది, నాకేం లేదు. అసలు అసలు నిజంగా ధ్యాన జీవితంలోకి వచ్చినాకనే మనల్ని మనం గమనించుకోవడం తెలుసుకున్నాం. ఫస్ట్ ఎంతసేపు దృష్టి కళ్ళు పక్కకే పోయినాయి. ఎప్పుడైతే మనతో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం వెళ్తున్నామో, మన అంతరాత్మ ఏం చెప్తుంది? అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఉదాహరణ. నాకేం చెప్తుంది? నాకు ఏది ఇష్టం? స్వాధ్యాయం చేస్తాం అందరం. ఎవరికి ఏది ఇష్టమైతే అది. ఏ బుక్ ఇష్టమైతే ఆ బుక్ చదువు. ఒకటి ఇదే చదువని చెప్పలే సారు. ఎంతమంది యోగులు, ఎంతమందితోటి మనం ఎవరితోటి ఎవరు కనెక్ట్ అయితాము. ఒక గురువనే ఉంది ఇప్పుడు. వేరే వాళ్ళు అనుకుంటారు సార్ ఎన్నో గురువులు బయట గురువులు తిరగటం అని నాకు ఏమర్థమైందంటే, అందరితోటి సాంగత్యం అయితుంది. భగవద్గీత చదివితే శ్రీకృష్ణ పరమాత్మతోటి, మనం వేదవ్యాసులతోటి మనం కరెక్టు. మనం ఒక వీరబ్రహ్మేంద్రుని చదివితే ఆయనతోటే. ఒక వేమన యోగి, ఒక ఆదిశంకరాచార్యులు, భజగోవిందం. ఆదిశంకరాచార్యులు ఏం చెప్పిండు? జగద్గురువైన ఆయన కూడా ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి దానం, పూరవదానం, మహావధానం. ఆహా! భజగోవిందం అనేది సింపుల్ గా రాశాడండి. మళ్ళీ నిర్వాణ షట్కం అన్నది మళ్ళీ మన ధ్యానంలో కొంచెం బాగా పరాకాష్ఠ పొందుంటే నిర్వాణ షట్కం పద్యాలు అవి ఎంత చిట్ట చివరిగా అసలు చెప్పారు. ఇవి ఈ భజగోవిందాన్ని సారు మామూలు వాళ్ళకు కూడా పామరులకు కూడా అర్థమయ్యేలాగా రాసిండు. మళ్ళీ ఎంతో జ్ఞానం ఉంది. ఇందులో చూడండి ప్రాణాయామం, ప్రత్యాహారం. ఇప్పుడు మనం ఇదివరకు సారు శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. మరి ఈయనేమంటుండు? ప్రాణాయామం. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే ప్రాణాయామం అంటే ముక్కు పీల్చుకోండి ఇది అది ఎన్నో అవి వస్తాయి. మరి ఇయ్యాలదాకా నేను చెప్పాను కదా! శరీరాన్ని ఏది చేయకుండానే ఇక్కడ జరుగుతుంది. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో అందరం గమనించుకున్నది ఒక గంట సేపు చేశామనుకోండి. మనకు ముందున్న శ్వాసలు మనం చివరికి గంట వరకు అసలు ఎన్నో శ్వాస తగ్గుతున్నాయి. శ్వాస ఉందా లేదా అన్న స్థితి కూడా మనం పొందుతున్నాం. అది ఇక్కడ ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టగానే సుఖ ప్రాణాయామం జరుగుతుంది. మన ప్రమేయం లేదు. అందుకే ఏ నామమొద్దు, ఏ రూపమొద్దు అని పత్రిజీ గారు చెప్పిండు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా ఏమంటుండ్రు? ప్రాణాయామం. ప్రాణాయామం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇట్లా కూర్చున్నామో అదే జరుగుతుంది. మన భగవంతుడు చూడండి తింటున్నాం. మన లోపల ఏం ఏం చేపిస్తుండు? మనం ఏమైనా చేస్తున్నామా? అన్నీ దాన్ని అమర్చి పెట్టిండు మన శరీరంలో చూడండి. తిన్న ఆహారం అదే జీర్ణక్రియ, మరి విసర్జన క్రియ, ఈ అన్ని క్రియలు కూడా మన ప్రమేయం లేకుండా జరిగేది అవి. చూడండి కర్మ అంటే మన ద్వారా జరిగేది ఇది. మరి ఆ క్రియలన్నీ మనం ఏం లేదు. అవే జరిగిపోతున్నాయి. మన శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టామో ఆ ప్రాణాయామం మనకు సుఖ ప్రాణాయామం ఆల్రెడీ జరుగుతుంది. ప్రాణాయామం, ప్రత్యాహారం. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఆ శ్వాసనే పట్టుకుని గమనించుకుంటూ ఉంటావో, అప్పుడు మనం అనుకున్నాం గదా! మనం ఎప్పుడైతే మన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం శ్వాసను పట్టుకొనే ఉండాలే. ఆ శ్వాస మనసు అది ఎందుకంటే మనసు కోతి లాంటిది. అందుకే మనం ఎప్పుడైతే ధ్యాన పుత్రులం ఎప్పుడైతామో ధ్యానం చేస్తే ఆంజనేయ పుత్రులమైతాం. మరి వాల్మీకి గూడా అంటాడు. ఏమంటాడు? ఆయన గూడా అంతే అంటాడు. ప్రతి ఒక్కళ్ళు గూడా పవన పుత్రులే కావాలి. ఆ వాయుపుత్రులు గావాలంటాడు. మరి ఆయన బోయవాడుగా ఉండి, మరి ఆయన రామాయణాన్నే రాసిండు. మనం ఆయన చూస్తే ఉదాహరణ చూడు ఒక రత్నాకరుడు ఎలా ఉన్నాడు. అందుకే ఎవరు తక్కువ కాదండి. అందుకే మనం ఏమనుకున్నాడు ఇప్పుడు చూస్తే వాడు మాంసాహారే కావచ్చు. ఒక దొంగతనమే చేయొచ్చు. కానీ వాని జీవితంలో ధ్యానం అనేది ఎప్పుడు ఎంటర్ అయ్యిద్దో, ఓహో! వాడి జీవితమే మారిపోతది. మనం చదివిన వాల్మీకి ఇప్పుడు రత్నాకరుడిగా ఉండి, మరి ఆయన నారద మహర్షి ద్వారా మరంత గొప్పోడయ్యిండు. ఎప్పుడు వాడు అందుకే సారు ధ్యానమా చక్రంలో ఇయన్నీ బాగా వచ్చిందండి. చిన్న పుట్ట చిన్న పావనొద్దు, పెద్ద పుట్ట పెద్ద పావనొద్దు. మనం ఏది మనం ఫిక్స్‌డ్ కావద్దు. ఆ ధ్యానమా చక్రంలో చెప్పేది ఈ పదాలు. ఎందుకంటే ఎవరి ఆత్మ మన దేహం చూసి మనం నిర్ణయించలేం. ఎవరిలో ఎంత జ్ఞానం ఉంది. ఒక అష్టావక్రుని చూస్తే. అందుకే సారన్న మాటలు ఎంత సత్యం ఉంది అన్నది నేను ప్రత్యక్షంగా అందుకే అనిపిస్తది. ధ్యానమా చక్రం ఫస్ట్‌లా కూర్చొని ఆహా! ఏ పుట్టలో ఏ పావుందో చెప్పలేమని. అంటే వాళ్ళలో ఉన్న ఆత్మశక్తి ఎంత అనర్గళంగా ఉంది. ఒక దేహాన్ని చూసి మనం ఏం చేస్తాం అ అధమ స్థితిలో ఉంటాం. అంటే ఈ ఈ ప్రత్యాహారం అన్నది ఆ ధ్యానం ద్వారా మనకు వస్తదండి. ఎప్పుడైతే మనం ఎలాంటోలో మర్చిపోయాం భూమి మీదకొచ్చాము. మనమేందో మనకు తెలవదు. మనం ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో, మనలో ఉన్న అనర్గళంగా ఇది 300 జన్మలంటున్నాము. అసలు ఎంత జ్ఞానం అండి. ఈ ఆత్మలో ఉన్నది రికార్డు ఏ కంప్యూటర్స్ కూడా అది మనకు కాదండి. అనర్గళమైన శక్తి. బయటపడతది. ప్రత్యాహారం ద్వారా మనము తీసుకుంటాము. ప్రాణాయామం, ప్రత్యాహారం. నిత్య, అనిత్య వివేక విచారం. అంటే చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు. నిత్యము, అనిత్యం.
అసలు అదివరకు అసలు ఇవన్నీ అని అంటాం కదా మనం. నిత్యమైనది ఏంటిది? అనిత్యమైనది ఏంటిది? వివేక విచారం. మనం చూడండి ఎంత జాగా చెప్పిండు ఆది శంకరాచార్యులు. వివేకంతోటి విచారణ చేయాలి. అసలు వివేకం అనేది ఉంటేనేగా వివేకం అంటే చూడండి, తమో గుణంలో, రజో గుణంలో వివేకంతో ఆలోచించమండి. తమో గుణంలో ఉన్నప్పుడు నేను చెప్పిందే కరెక్ట్. నేను పట్టింది మూడే కాళ్ళంట వాదిస్తాం. అప్పుడు మనం అలాంటి వాళ్ళ ధ్యానం గూడా మనం అప్పుడే మనం గమనించుకోవాలి. నే చెప్పడం గూడా మనం వదిలేయాలి చెప్పడం వరకే. రజోగుణంలో గూడా ఏమంటారు? ఆ మూఢత్వంతో ఉంటాడు. మూర్ఖత్వంతో ఉంటారు, మూఢత్వంతో ఉంటాడు. అవును. నేనెందుకు తినొద్దు? అది బలం. అందరూ తింటున్నారు. నేను తింటా. ప్రపంచం ఎటుపోతుంది? నేను అటే పోతున్నా. ఆహా! నేనే కరెక్ట్. అందరూ అసలు ఆధ్యాత్మికత అంటే గుళ్ళులు, గోపురాలు తిరగటాలు, అది తిరగటం ఇయన్నీ తిరగటమే కరెక్టు. ఆహా! మీరిప్పుడేం జెప్తారా? అంటారు. అమ్మో! మనం వాళ్ళతోటిగ చెప్పడం వరకు చెప్పాలి. ఈ వివేకం మూర్ఖత్వం, మూఢత్వం వదిలి మనం ఒక పరిణామ క్రమం అందరూ గొప్పవాళ్ళే. అంటే వాళ్ళింక టైం ఉంది. ఇంకా జన్మలున్నాయంటారు. అంతే. మనం వివేకం అనేది సాత్విక గుణంలోకొచ్చాక ఆలోచిస్తామండి. ఇప్పుడు మనం అంతా అలాంటివే వచ్చాం గదా! ఒక్క మాట ద్వారా. అమ్మో! అసలు ఆ గురువు ఎందుకు శాకాహారం తినొద్దు? ఏదో ఉంది. ఎందుకు జెప్తుర్రు? అన్నది వివేకంతోనే ఆలోచిస్తేనే అర్థమైతది. కానీ ఆహా! వీళ్ళు చెప్పింది నేనెందుకింటా? ఆళ్ళు తింటుండ్రు, వీళ్ళు తింటుర్రు నేనెందుకు తినొద్దు? అన్న ధోరణిలో ఆలోచిస్తే రజోగుణంతో ఉంటే వినలేరు. కొంచెం ఏమైద్దంటే అందుకే మినిమమ్ 300 జన్మలని చెప్తారు. మనం చెప్పడం ద్వారా 200 జన్మలు కూడా రావచ్చండి. అందుకే చెప్పాలి. చెప్తుంటే గూడా కొన్ని వస్తారు. మన చుట్టూ వాళ్ళని ఎందుకంటే, ఆ చెప్పే ప్రభావితం అనేది అయితది. కాబట్టి సార్ అందుకనే ఈ ప్రపంచం అంతా మనం జేసేది PSM బెట్టి, పిరమిడ్ మాస్టర్ బెట్టి మనకు బాధ్యత అప్పజెప్పిండు. ప్రతి వాళ్ళ అంతా పత్రిజీ సార్‌లం అందరం గూడా. అందరం చెప్పాలి. ప్రతి సమస్త మానవాళికి అందియాలి ఈ జ్ఞానాన్ని. మరి అలా ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అన్నది వివేకం పెట్టి విచారణ చేస్తే అసలు నిత్యమైనది ఏంటిదండి? శాశ్వతమైనది ఏంటిది? సత్యమైనది ఆత్మే. ఆత్మే భగవంతుడు అన్నది మనం తెలుసుకున్నాం. అదే మనం అందరికి చెప్తున్నాం. ఆ జగద్గురువైన ఆదిశంకరాచార్యులు కూడా అదే చెప్తుండు. ప్రతిరోజు ఇప్పుడు నేనొక గంట మాట్లాడుతున్నా మా దగ్గర వినమంటే ఎమ్మటే చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు అవసరమా? కాదా? ఇది నిత్యమైనదా? అనిత్యమైనదా? ఏదైతే నిత్యమైనది, ఏదైతే శాశ్వతమైనది, యుగాలు మారినా, జగాలు మారినా, మార్పు చెందనిది, కాలాలు మారినా ఏంటిదది? అప్పుడు విచారణ చేసినప్పుడు అర్థమైద్ది. ఏదీ లేదండి. ఆత్మే ఒక్కటే. అదే భగవంతుడు. అదే మనలో ఉంది. అంతా సమస్తం కల్పితం బ్రహ్మం. అది క అది శాశ్వతమైనది. దాన్ని గురించి మన సమయాన్ని, మన వాక్కును, మన అన్నిటిని మనం ఖర్చు పెట్టటం ఎంత గొప్పదండి. అప్పుడు వివేకంతో ఎప్పుడైతే విచారణ చేసుకుంటామో, ఇప్పుడు 24 గంటలు చూడండి. ఇప్పుడు నా సమయాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్న దీనికి గురువు చెప్పిన జ్ఞానాన్ని అందించటానికి. అవును. నాకిది నిత్యమైనది. అంటే దేహం తీసుకున్నాం గాబట్టి, మరి దేహానికి సంబంధించినది అవసరాల వరకు. ఎందుకంటే, అవసరాల వరకు ఆహారం ఉన్నా చాలండి. ఎందుకంటే, మనతో కూడా వచ్చేది. ఇప్పుడు జ్ఞానం ఏమొస్తది మనతో కూడా వచ్చేదేంది? వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. ఓహో! నాతో కూడా ఇయన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి గదా! ఎన్ని ఇండ్లుంటేంది, 10 ఇండ్లుంటే ఏందండి, మనం ఉండటానికి ఏం గావాలో ఒక్కటే ఇల్లు. ఆ ఒక్క ఇల్లులో ఒక రూమ్ గావాలి. ఒక రూమ్‌లో గూడా ఒక 8 గజాల జాగా చాలు మనం పడుకోవటానికి. అయి ఉంటాయి. ఎన్ని ఇండ్లున్నా ఉంటాయి. సంపాదించుకో. అవకాశం ఉంటే సంపాదించుకో. కానీ లేనప్పుడు గూడా మనం ఏమనుకుంటాం వాళ్ళకున్నయి నాకు లేవు. ఈ మన ఆలోచనలన్నీ ఏంది ఆ వాసనలతోటి మళ్ళీ జన్మెత్తాలే, మళ్ళీ రావాలి. ఇదే పని. ఏ వాసనలు, ఏం సంస్కారం మన మన సంస్కారాలను గూడా మార్చుకుంటామండి. ఇక్కడ మన గురువు ద్వారా సత్యం ఎప్పుడు తెలిసిందో, అప్పుడు మన సంస్కారాలు మార్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే నిత్యమేందో, అనిత్యమేందో అని అర్థమైనప్పుడు మనము నిత్యమైనది, శాశ్వతమైనది ఆత్మే భగవంతుడు గాబట్టి దీన్నే పట్టుకుంటాం. ని మన నిత్యానిత్య వివేక విచారం. జాప్య సమేత సమాధి దానం. అంటే దీన్ని ఒక జపమాలలాగా ఏమనుకుంటున్నావు? ప్రతిరోజు గూడా ధ్యానం చేస్తూనే ఉన్నాము. మనము జ్ఞానం గూడా విచారణ ద్వారానే జ్ఞానం వస్తదండి. ధ్యానం ద్వారా శక్తి. విచారణ ద్వారానే జ్ఞానం వస్తది. ఇప్పుడు ఏది నిత్యం, ఏది అనిత్యం అని మన గురువుగారు చెప్పినట్టు. ఇట్లా చేసుకుంటూ పోతే మనము అన్నిటికంటే ఏ విద్య గొప్పదంటే ఇదే విద్య గొప్పది అని ఇలా చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు నిజంగా చెప్పుకుంటూ పోతే ఎంతైనా గాని ఈ రెండోది సరస్వతి అనేది అమ్మో! సరస్వతి పుత్రుడు అనర్గళమైంది. కాబట్టి ఇది ఈ సరస్వతి పుత్రులం అన్నది రెండోది ఇలా చదువులు, కళల ద్వారా ఇలా మనం చదువుకుంటున్నాము. తర్వాత బుద్ధి అండి. ఆ! బుద్ధి. బుద్ధి తర్వాత
బుద్ధి అంటే ఇక్కడ ఏంది అంటే చూడండి, మనము ధ్యానం చేయక ముందుకు ఎలా ఉన్నాం? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం? అంటే బుద్ధి మనకు అపారంగా బుద్ధి అనేది మారుతదండి. ఎందుకంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వస్తున్నాం. అస్తోమ సద్గమయ అన్నట్టు. చిన్న చిన్నగా చీకట్లో నుంచి వెలుతురుకొచ్చినట్టు మనము జ్ఞానం అనేది మనము పెంచుకుంటున్నాం. అప్పుడు మన బుద్ధి వికసిస్తది. బుద్ధి వికసించినప్పుడు చూడండి, మనం తిట్టిన వాళ్ళని తిట్టాలని గాదు. మనల్ని బాధ పెట్టినోడిని బాధ పెట్టము. మనం ఏది గూడా ప్రతీది గూడా ఇప్పుడు ఎండ కొడుతుంటే ఎండని తిట్టుకుంటాం. వర్షం వస్తే వర్షం ఎందుకొస్తుందంటాం. ఇయన్నీ ప్రకృతిలో భగవంతుడు ఆయనది చేస్తూనే ఉంటాడు. మనం ఏది గూడా మనం ఒక సాక్షిలాగా అన్నీ చూసుకుంటూ పోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం కర్మలు పెరుగుతాయి. తిట్టుకోము. ఎందుకంటే మనం అవును ఎండ అన్నది అన్నీ సృష్టికి అవసరం. ఆయన ఎప్పుడు ఎండలు కొట్టాలో ఎండలు కొడతాయి. అది గూడా మనం ఎందుకంటే మనం అప్పుడు దేన్ని గూడా వ్యతిరేకించం. అవును. వర్షాలన్నది అవసరం. సమస్త మానవాళికి. ఎప్పుడు పడాలో, ఎప్పుడు వద్దు అన్నీ భగవంతుడికి తెలుసు. మనం నిమిత్త మాత్రులం. అని ఈ బుద్ధి అనేది ఇప్పుడు ప్రతీది గూడా మనము కుటుంబంలో గాని, సమాజంలో గాని ఎవ్వరితో ఎలా ఉండాలి? అప్పుడున్న బుద్ధికి, ఇప్పుడున్న బుద్ధికి చూసుకుంటే చాలా తేడా అండి. మనమే అడ్జస్ట్ గావాలే. మనమే తగ్గొచ్చు. ఇక్కడ ఎందుకంటే మనల్ని గమనించేవాడు పైన ఉన్నప్పుడు ఇప్పుడు నాకనిపిస్తదంటే అబ్బా! నాకేమి లేకుండా నేను అందరితోటి మనం ఏందంటే అయ్యో! నాకేం తెలివి లేదు. అందరితోటి మాటలు పడుతున్నా. మనం ఎంతో బాధపడుతుంటాం. అణిగిమణిగి ఉంటున్నామని. ఇక్కడ ఎవరైతే మనం అట్లా ఉంటారో అక్కడే మార్క్స్ పడుతున్నాయి. అక్కడ పైఆయనని గమనిస్తాం ఎంతసేపు కూడా. ఇక్కడ ఈ ప్రపంచాన్ని పట్టుకోవడం గాదు. భగవంతుడంటే బాహ్యంలో లేడు. మనము మనము మన అంతరంలోనే ఉన్నాడు. కాబట్టి ఇది ఇది అర్థమైనప్పుడు ఏమర్థమైద్దో మనం ఏది గూడా ప్రతి దాన్ని గూడా మనం ఒక వదిలేస్తామండి. తగ్గాలి. మనమే తగ్గుతాం. ఏది మన కుటుంబంలో ఏమైతది? మనం అందరితో అడ్జస్ట్ కాగలుగుతాం. మన బుద్ధి ఇప్పుడు మనసు ప్రమేయం ఎప్పుడైతే తగ్గించుకుంటూ పోతామో బుద్ధి ప్రమేయం పెరుగుతది ఇక్కడ. బుద్ధులం బుద్ధులం కావాలంటే మెల్లమెల్లగా ఆ మనసు ప్రమేయం తగ్గిన కొద్దీ అందరూ బుద్ధులు కావాలనేదే పత్రిజీ గారి కోరిక అండి. సమస్త మానవాళి గూడా. కాబట్టి ఇది ఎలా వస్తది? నువ్వు ధ్యానం చేస్తూ సరస్వతి దేవి జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఆల్రెడీ బుద్ధి మారుతది. బుద్ధి మెల్లమెల్లగా ఫస్ట్ అందుకే చంచలంగా ఉండి మనకు 10% జ్ఞానం పెట్టి 90% మనసు పెడతాడు ఫస్ట్. ఒక అంశాత్మగా. అది మెల్లమెల్లగా మన జన్మ ప్రమాణంగా మన బుద్ధి ధ్యానం ద్వారా తొందరగా పెరుగుతుందండి ఇక్కడ. ఒక జన్మకు ఇంత గుణం మారుతదని చిన్న మిల్లీమీటర్ కూడా మారదంటారు. అదే మనం చూడండి ధ్యానంలోకొచ్చినంక ఫ్లైట్ ఎక్కుతున్నాం. అదే మన ట్రైన్‌లో పోతే గంటలు పడతది. ఫ్లైట్ ఎక్కితే ఒక గంటలో పోతాం. మరి ధ్యానం ద్వారా మనం ఎంత స్వాధ్యాయం, ఎంత ధ్యానం చేస్తే మనం ఎవ్వరిమైనా ఆత్మ ప్రణాళికలో తొందరగా మన గమ్యం చేరుతాం. అన్నది మన బుద్ధి చాలా వికసిస్తుంది. ఎంత మన 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 అందుకే అంటాడు చేసుకున్న వాడికి చేసుకున్న మహాదేవ అని చెప్పారు. అంతే ఎవరము ఎంత సాధన జేసి, ఆ సాధనలో మనం ఏం సంపాదించుకుంటామో ఎవరికి వాళ్ళమే అన్నాం ఈ ధనం సంపాదించుకోవటం. అయితే ఇది బుద్ధి వికసిస్తుంది. ఇక బుద్ధి తర్వాత పరలోక జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అంటే అప్పుడు మనం ఏమైనా ఈ కండ్లకు కనిపించేదే చూడండి. అందుకే మామూలు భాషలో వాడతారు. అరే! బుద్ధి, జ్ఞానం 2 వాడతాం. అది అప్పుడు అర్థం కాలే. బుద్ధి అంటేనేమో ఈ శరీరానికి సంబంధించినది మనం ప్రాపంచిక జీవితంలో బుద్ధి అంటాం. ఈ జ్ఞానం అనేది కంటికి కనిపించది. కానీ అనేస్తాం. ఇదంతా సనాతనమైందే. మళ్ళీ తెలిసో తెలవకో వాడతారు పదాలు. బుద్ధి, జ్ఞానం అని. అంటే ఇక్కడ జ్ఞానం అంటే కనిపించనిది తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ ఒకటే గాదు నాయన, మన జీవితం అనేది శరీరం అయిపోంగానే లేదు. భగవద్గీత ద్వారా అన్ని ద్వారా తెలుసుకుంటున్నాం. మనకు 2 జీవితాలుంటాయి. మళ్ళీ మనకు మరణించిన తర్వాతనే మరణించాలన్నది ప్రతిసారి ఇప్పుడు లాక్‌డౌన్ సందేశాలు ఎంతో గొప్పగా అందించాడు. అసలు ఇక్కడే మరణించే ముందుకు మరణిస్తే మనకక్కడ పైకి పోయిన తర్వాత అంతా అర్థమైతది. ఇప్పుడే తెలుసుకుంటే. ఇప్పుడు ఏం తెలుసుకున్నోడు మామూలు మానవుడైతే ఆహా! అక్కడికి పోయిన తర్వాత నేను దేహం అనేది చనిపోయిన తర్వాత నేను శరీరాన్నా ఇది నేనెవరు అన్నది ఎంత కన్‌ఫ్యూజన్. ఇప్పుడు మనకంతా ఆల్రెడీ అర్థమైంది. అసలు ఆ పరలోక జ్ఞానం. అసలు ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించాడండి గురువు. మరి మనం తర్వాత ఏమైపోతాం? చనిపోయిన తర్వాత మనల్ని తీసుకురావటానికి ఇద్దరొస్తారు. మనం వెళ్ళిపోతాం. ఎవరి జ్ఞానం ఎంతుందో అక్కడ మనకు అలాంటి వాళ్ళతోటే దొరుకుతారండి ఫ్రెండ్స్. అందుకనే కింది 3 చక్రాల్లో ఉంటే ఎంతసేపు పునరపి మరణం, పునరపి జననమే. ఎప్పుడైనా ఈ జనాలోకం దాటి కనీసం మహాలోకానికన్నా మనం వెళ్ళామంటే, అక్కడ మనం గూడా కౌన్సెలింగ్ జేసేటట్టు, ఇక్కడ జ్ఞానాన్ని ఎలా పంచుతున్నామో మాస్టర్స్‌గా, అక్కడ గూడా మనము ఈ కింది చక్రాల వారికి మనం చెప్తామటండి జ్ఞానాన్ని. "అరే! నువ్వొచ్చి పుట్టి నువ్వేం జేసొచ్చినావు? నువ్వేమనుకున్నావు? మళ్ళీ నువ్వేం జేసొచ్చినావు?"
సీసీ కెమెరాలు ఉంటాయి. మనమే సత్యంతో ఉంటాం. మన పుణ్యం అకౌంటు, మన పాపం అకౌంటు, మనం చేసిన ఇక్కడ ఏమైనా మర్చిపోయినామేమో గాని అక్కడ మనకేది అన్ని డిటో. అందుకే ఒక సద్గురువులైతేనే పుణ్యం వద్దు నాయనా, పాపం వద్దు నాయనా, నువ్వు చేసే సత్కర్మలు, ఆత్మకర్మలు నువ్వు ఇవి ఇవి చేసుకో. ఇది చేసుకుంటే మనం బ్యాలెన్సింగ్ అయ్యి అసలు జన్మ లేని స్థితికి మోక్షాన్ని పొందాలంటే ఇది. ఇప్పుడు మనకు సద్గురు ద్వారా అర్థం చేసుకో. ఎంతసేపు బయట ప్రపంచం ఎట్టుందంటే కాకపోతే పాపకర్మల కంటే పుణ్యం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ డబ్బులు అన్నదానానికని ఎన్నో విగ్రహాలకిస్తారు. ఎన్నో ఇస్తారు. అది పుణ్యమే వస్తది. నీకు అన్నం దొరుకుతది. మళ్ళీ నీకు అన్ని స స సుఖాలు, సౌభాగ్యాలు దొరుకుతాయి. అందుకే అంటాడు కదా భగవద్గీతలో కూడా ఏమంటాడు? "శ్వేతాం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామాకామా లభంతి." ఏముంటదండి? మనం ఏమొస్తాం? ఈ పుణ్యం అనేది మూట కట్టుకొని పోయి మళ్ళీ స్వర్గలోకానికి పోయి, ఆ పుణ్యం అయిపోంగానే మళ్ళీ మర్త్యలోకానికే వస్తాం. డబ్బులు తీసుకుపోయి ఒక ఊరికి పోయి ఎంజాయ్ చేసి, డబ్బులు అయిపోంగానే మన ఇంటికి మనం రావాల్సిందన్నట్టు మళ్ళీ మర్త్యలోకానికే వస్తాం. మళ్ళీ ఇక్కడ ధర్మాలుంటాయి. ఊరికేనే గావు మనకు త్రయీ ధర్మం. మళ్ళీ కుటుంబ ధర్మం, సమాజ ధర్మం అన్నీ ఈ మన ఆత్మధర్మం మళ్ళీ ఇయన్నీ పాటించాలి. ఎన్ని సార్లొస్తాం? మళ్ళీ గతాగతం. ఆహా! మళ్ళీ ఈ కోరికలతోటి మళ్ళీ మర్చిపోతి. మనం ఈడికి రాంగానే మనం మనసే గదా! మర్చిపోయి మళ్ళా గతాగతం కామాకామ లభంతే. ఎన్ని కోరికలో ఈ జన్మలో ఈ కోరిక, మళ్ళా జన్మ ఇంకో కోరిక, కోరికలనేవి తీరుతాయా అండి? అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్పిండు తృష్ణ ఈ అవిద్య, అవిద్య వల్లనే ఏంది మానవునికి దుఃఖం తృష్ణ వల్ల. ఎప్పుడైతే ఈ భగవంతుని పరావిద్య తెలుసుకున్నామో మనము మన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. సరస్వతి పుత్రుడుగా అయినప్పుడు మనం బుద్ధి మారుతది. మనకిప్పుడు పరలోక జ్ఞానం అపారంగా వస్తుంది. ఓరి నాయనా! మనం ఇక్కడ సంపాదించుకునే జీవితం అంటే ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కాదురా నాయనా! 3 భవిష్యత్తులున్నాయి. ఇప్పుడున్న భవిష్యత్తు కాదు. శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడ భవిష్యత్తుంది. మళ్ళీ పరిణామ క్రమంలో మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తుంటది. ఈ 3 భవిష్యత్తులు గూడా ఇప్పుడు చేసుకునే వర్తమానంలో మనం చేసుకునే దాని మీద ఆధారపడింది. ఇప్పుడు మన దుఃఖం నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉందని పొద్దస్తమానం 24 గంటలు సమయం చేసుకుంటే సమయం మనకు రోజుకి రోజుకి అయిపోతుంది ఆయుష్. ఇప్పుడు ఇలాంటి జూన్ ద్వారా అవకాశం రాని, ఎక్కడ అవకాశం రాని, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవటం. మనం పరలోకం పోయిన తర్వాత ఆ పరలోక జ్ఞానం ఎంత సంపాదించుకుంటే మనం అన్నది ఇప్పుడు మనకు పరలోక జ్ఞానం గురించి అర్థమైంది కాబట్టి, మన సమయాన్ని, మన వాక్కును, మన డబ్బును అన్నిటిని గూడా మనం ఇప్పుడు దీనికి జ్ఞానానికే ఖర్చు పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఈ మనకు ఈ యొక్క ఆత్మ జ్ఞానము అన్నది అర్థమైంది గాబట్టి, దీనికి ఖర్చు పెడతాం. కాబట్టి ఇక్కడ 4 సరస్సు చదువులు, కళలు, బుద్ధి, పరలోక జ్ఞానం. ఇంక పోతే మూడవది లక్ష్మీదేవి. అంటే నేను చెప్పే టాపిక్ అంటే చాలా వరకు మీకు అర్థమైంది కాబట్టి కవర్ చేస్తా. లక్ష్మీదేవి అంటే ఏందంటే, పార్వతీదేవి, సరస్వతీదేవి ఉంటదో ఆ ఇద్దరున్న కాడికే లక్ష్మీదేవి వస్తది. అప్పుడిక ఎందుకు రాదండి? ధ్యానం చేసిన తర్వాత నువ్వే అన్ని ప్రాపంచిక లక్ష్ములంటే ఏం లేనిది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, సంతాన లక్ష్మి వగైరా ఇయన్నీ ప్రాపంచిక లక్ష్ములు. ప్రాపంచిక జీవితంలో లక్ష్మీ పూజ, లక్ష్మి అంటే ఇవే తెలుసు. ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అష్టలక్ష్ములు వస్తాయి. అవి మరి పత్రిజీ సారే గదానండి. ఇప్పుడు అన్ని అష్టసిద్ధులు పొంది అతని వల్ల మరి గొప్ప మహేశ్వర పిరమిడు మరి ఇయన్నీ గూడా ఆయన ఆయన ద్వారానే ఆయనగా అణిమ, మహిమ, గరిమ, లగిమ మరి ఇవన్నీ గూడా వస్తాయి. ధ్యానం ద్వారా 4 ఉంటాయి. తర్వాత మనకి ఎప్పుడైతే జ్ఞానం ద్వారానే ఇంకో 4 వస్తాయి. ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ ఆ 4 రావాలంటే అసలు జ్ఞానం ద్వారా వస్తాయండి. ధ్యానంలో గూడా మనం ఫీల్ అయితాము. సూక్ష్మ శరీరం విడుదల గావచ్చు. నువ్వు ఈ సృష్టిలో ఒక చిన్న అణుమాత్రంగా అవుతాము. మహిమ అంటే మళ్ళీ పెద్దగా అంటాం. ఇవన్నీ మనం ఒక బరువులాగా అయిపోతాము. ఇవి ధ్యానంలోనే సంపాదించుకోవచ్చు ఆ మొదటి 4 సిద్ధులు. కానీ నువ్వు జ్ఞానం అనేది వచ్చిన తర్వాతనే ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశత్వ అనేది వస్తాయన్నది మరి గురువుగారు చెప్పిండ్రు. ప్రతి ఒక్కరికి గూడా సార్ ఏమన్నాడంటే, అందరికీ అవకాశం ఉంది. ఎవ్వరైనా ధ్యానంలో పరాకాష్ఠ చెంది ఈ ల సరస్వ భా పార్వతీదేవిని సంపాదించుకోవచ్చు, సరస్వతి దేవిని సంపాదించుకోవచ్చు, లక్ష్మీదేవిని సంపాదించుకోవచ్చు. మరి ఒక్కసారు మాటతోటి అంత బెంగుళూరు పిరమిడు, మహేశ్వర పిరమిడు ఎన్ని పిరమిడ్‌లొచ్చాయండి. ఆయన మాటకు లక్షల మంది వశమైనాం. ఆయన ఆయన కాడ సిద్ధి ఏంది? ఈశత్వము, వశత్వం. వశం గావాల్సిందే. మన వాక్కే గనక సత్యంగా మనం మంచిది మాట్లాడితే మనకు 100 మందైనా మనం చెప్తుంటే ఇంటరు. అది ఎట్లా ఇంటరు? మన మాటే మంత్రంగా చేసుకునే విద్య ఇది. అందరికి గూడా. మన మాటతోనే అది మంత్రంలా అయిపోద్ది వాళ్ళకు.
మరి అది సాక్షాత్తు మన పత్రిజీ చూపించిండు, మనం చూశాము. మరి ఆయన 8 లక్షల మందికి కూడా మనం ఆయన వెనకంగా వినాం. మరి ఎంత మందిని తయారు చేసి మరి పిఎస్సిఎం స్థాపించి మరి సార్ లేడు అసలు ఎవరు లేరండి. ప్రతి ఊర్లో ఉన్నాడు పత్రిజీలు, అందరం పత్రిజీ లాగానే. మరి ఈ రోజు ఇప్పుడు ధ్యానమా చక్రం ఈ రోజు 21వ తారీఖు రోజు ఈ రోజు మరి ఆ సార్ యొక్క ప్రణాళిక ప్రకారం మరి చూడండి, ఈ ప్రపంచం అంతా కూడా మరి ఈ రోజు ప్రకటించిందంటే అది ఒక గురువుకు, సద్గురువుకు అన్ని తెలుసండి. ముందు ఏం జరుగుతాయో అన్ని తెలుసు. మరి అంత గొప్ప మహాపిరమిలో ఈ రోజు చక్కగా అంగరంగ వైభవంగా మరి ఈ రోజు ఉదయాన్నే ప్రాతకాల ధ్యానంతో మొదలయ్యి మరి ఎంత చూపించిందండి. ఇవన్నీ అష్టసిద్ధులు కూడా ఎప్పుడైతే ప్రాపంచిక జీవితంలో ఆ లక్ష్మి ఈ లక్ష్మి కాదు, ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే ప్రతి ఒక్కరికి పొందొచ్చు లక్ష్మీదేవిని. ఏది కావాలంటే అంటే ఇక్కడ ఏం కావాలనుకుంటాం? మనకు జ్ఞానవంతమైనకి ఏం కావాలనుకుంటాం అంటే ధనం కావాలనుకుంటామా? ఇది కావాలి, అది కావాలనుకుంటామా? మన జ్ఞానమే అంటే జ్ఞానమే ప్రతీక. ఆ పరలోకాలు మనకొచ్చేది ఏంది? అక్కడికి మనం ఇక్కడ ఎన్ని లక్షల కోట్లున్నా మనం పోతేప్పుడు ఏం తీసుకుపోతాం? మన వాసనల రూపంలో మన సంస్కారాలు, మన కర్మలు, ఏం కర్మలు చేస్తే మనం జ్ఞానాన్ని తీసుకపోతే ఆహా! ఆ జ్ఞానం అక్కడ అవసరం వస్తది. కానీ ఈ డబ్బులు ఇయన్నీ ఎంత ఇచ్చినా వాటిని త్యాగపూర్వకంగో అనుభవిస్తాం. ఇప్పుడు నాకివ్వబడినది దాంట్లో నేను దేనికి పెట్టాలి అన్నది అది మనకు మనకు ఈజీగా అర్థమైంది. మనకి జ్ఞానానికి పరాకాష్ఠ పొందడమే. అంటే ధ్యానం అంటే లక్ష్మి ప్లస్ పార్వతి ప్లస్ సరస్వతి ప్లస్ లక్ష్మీదేవి ముగ్గురమ్మలతో కూడుకొని ఉండటమే ధ్యానము అన్నది సార్ ఒక ఎంత చిన్న సింపుల్ గా ధ్యానమా చక్రంలో చెప్పిందండి. ఇది ధ్యాన జగత్ బుక్ లోనే చదివాను నేను. అసలు ఇది ఎంత సింపుల్ మానవాళ్ళు కూడా ఆ ముగ్గురు అమ్మలు అని చెప్తుంటే ఓ అమ్మలు కదా అనేది చాలా ఆసక్తిగా వింటారు. కాబట్టి మరి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశము మరి ఎంత గొప్ప అవకాశం అండి. మరి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఒక్కసారి క్లోజ్ చేస్తాను.